పవన్ పైకిలే. ఏం చేస్తున్నావు పవన్? ఏం లేదు సార్, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నువ్వు ప్లాన్ చేయకపోతే ఇండియా జీడిపి అని పడిపోతా ఏంటి? అలా కాదు సార్. ఏంట్రా అలా కాదు, ముందు స్టడీస్ మీద ఫోకస్ అయ్యి. ఓకే సార్. బ్యాక్ బెంచెస్ ఎప్పుడు అంతే సార్, ప్రతి క్లాస్ లో గొడవ చేస్తున్నారు సార్. ప్రతిసారి కూడా ఫ్యాకల్టీ అందరూ అలాగే తిడుతున్నారు సార్. బ్యాక్ ఈ అమ్మాయిని గుర్తుంచుకోండి, బయటకు వచ్చే మొత్తం. దాన్ని నోట్ చేసుకుంటా అందరూ. సార్ క్లాస్ చెప్తున్నాను కదా, నోట్స్ రాయి. ఎలాగో లాస్ట్ లో చాట్ జీపీటీ కదా వాడు రాసేది. ఎగ్జామ్ ముందు రోజు మమ్మల్ని బుక్ అడిగితే మామూలుగా ఉండదు. సరే. 2 hours later. ఈసారి అన్న ఏదో చేయాలి సార్, మన కాలేజీలో ఫెస్ట్ వస్తుంది. సో అట్లీస్ట్ ఈసారి పార్టిసిపేట్ చేద్దాం. మనం పార్టిసిపేట్ చేసి జడ్జెస్ ఉంటారంటావా? జోక్స్ కాదు, అట్లీస్ట్ ఈసారి మన టాలెంట్ నిరూపిద్దాం. ఈసారి కొద్ది సీరియస్ గా చేద్దాం. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఉందంటే ఫెస్ట్ లో. అవునా? సరే చేద్దాం. A few minutes later. మీరేం ట్రఫీస్ అందరూ అలా పెట్టారు, ఏమైంది? మనం దేశం షార్ట్ ఫిల్మ్ లోపల ప్లే చేస్తున్నారు. ప్లే చేస్తే ఏమైంది? లోపల ఎవరు సౌండ్ లేదు. బాగానే చేసాం కదా మనం, ఏం కాదు. చూద్దాం, మన ఎఫర్ట్స్ మనం పెట్టాం. టాలెంట్ అనేది కూర్చునే బెంచ్ మీద డిపెండ్ అయి ఉండదురా, మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎనీహో బాగా మీరు అండర్ ఎస్టిమేట్ చేశాను మిమ్మల్ని. షార్ట్ ఫిల్మ్ బాగా తీశారు, కంగ్రాచులేషన్స్. The world may call them last benches, but one day the same world will stand and clap for them. అసలు మా కథ ఇప్పుడే మొదలైంది.